నమస్తే, నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సెప్టెంబర్ 20వ తారీఖు ఒక కుదిపి భారతదేశంలో ప్రజల మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతిన్న పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది. అతి పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు తయారీలో నెయ్యి వాడతారు. ఆ స్వచ్ఛమైన నెయ్యి కల్తీ జరిగింది. జంతువుల అవశేషాలు ఆ నెయ్యిలో ఉన్నాయి. ఇంత పెద్ద పవిత్రంగా భావించే ఆ లడ్డూలో నెయ్యిలో కల్తీ కలపటం అనే విషయం చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్లో ఎప్పుడైతే ఒక ప్రకటన చేశారో అప్పటి నుంచి భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ ఉలిక్కిపడ్డారు. మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరే, దాని మీద వెంటనే ప్రొసీజర్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఇంకొక యాంగిల్లో ఇంకొక ఆలోచనతో సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఇక్కడ స్టేట్ లెవెల్లో సిట్ అయితే అన్యాయంగా జరుగుతుంది విచారణ, సెంట్రల్ లెవెల్లో జరగాలని వాళ్ళు కోరారు. వాళ్ళ కోరిక మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సెంట్రల్ సిబిఐ నేతృత్వంలో మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది. అప్పటి నుంచి 4-5 నెలల నుంచి తీవ్రంగా అది విచారణ జరుగుతూ ఉంది కల్తీ నెయ్యి విషయంలో. ఇప్పటికే బోలే బాబా డైరీ, శ్రీ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, ఈ డైరీలకు సంబంధించిన 5 ఎండీలని, సిఈఓల్ని విచారణలో అరెస్టులో తీసుకున్నారు. విచారణ కొంత పూర్తయింది. అంటే ఎట్లా కల్తీ జరిగింది ఏంటి టెక్నికల్గా ఆ డీటెయిల్స్ అన్నీ దర్యాప్తు సంస్థలు ఒక కొలిక్కి తీసుకురాగలిగారు. వీళ్లతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీస్ కొంతమందిని కూడా అదుపులోకి తీసుకోవటం వల్ల ఎక్కడ ఎందుకు అవకతవకలు ప్రొసీజరల్ డీవియేషన్ జరిగిందనేది కూడా ఈ సిట్టు దర్యాప్తు బృందం ప్రాథమికంగా తేల్చారు. ఇందులో తిరుమల తిరుపతి లడ్డు అనేది భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందిన పవిత్రమైన ప్రసాదం. 1715 అంటే బహుశా 350 సంవత్సరాల నుంచి ఈ లడ్డు తిరుమల భక్తులకి ప్రసాదంగా ఇస్తూ వస్తున్నారు. ఈ లడ్డు తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడతారు. పర్ డే 10,000 లీటర్స్ ఆవు నెయ్యి అవసరం పడుతుంది. మరి ఈ ఆవు నెయ్యి సేకరించడం కోసం తిరుమల తిరుపతి ప్రొక్యూర్మెంట్ రూల్స్ అన్నిటినీ కూడా డీవియేట్ చేసి వైలేట్ చేసి ఇవ్వకూడని సంస్థకి, ఎలిజిబిలిటీ లేని సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎందుకు అనేది ప్రాథమిక క్వశ్చన్. బోలే బాబా డైరీ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. దానికి అసలు రైతుల నుంచి పాల సేకరణ చేసి నెయ్యిగా మార్చే వ్యవస్థ కానీ ఆ సిస్టమ్స్ కానీ అందులో లేవు. గతంలో అది తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేయబడింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు. ఈ బోలే బాబా వాళ్ళు మళ్ళీ ఎంటర్ అయిపోయి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ పేరుతో కాకుండా ఏఆర్ డైరీ తమిళనాడులో ఆ పేరుతో కాంట్రాక్ట్ పొంది శ్రీ వైష్ణవి ద్వారా డైరీ శ్రీకాళహస్తి ద్వారా బోలే బాబా వాళ్ళు సప్లై చేయడం మొదలుపెట్టారు. అప్పట్లోనే మనం చాలా వీడియోస్ చేసుకున్నాం ఇది కల్తీ జరిగింది అని. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా దీన్ని తెల్లని చేసింది. నెయ్యిలో ఉండవలసింది ఫస్ట్ కాంపోనెంట్ బ్యూట్రిక్ యాసిడ్. కానీ వీళ్ళ రిపోర్ట్లో అసలు ఈ కల్తీగా చెప్పబడుతున్న నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడే లేదు, పామిక్ యాసిడ్ 25% ఉంది. ఇన్ని డీవియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కల్తీ అని ఎన్డీడీబీ రిపోర్ట్లో తేల్చారు. అయినప్పటికీ ఇంకా విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ నెయ్యి కల్తీ ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అప్పట్లో అన్య మతస్థులు తిరుమలలో పాగా వేయటం వల్ల ఏమన్నా కుట్ర కోణంలో నెయ్యి కల్తీ చేశారా, ఓన్లీ లాభ ఆపేక్ష కోసమే కల్తీ చేశారా, దీని వెనక ఎవరున్నారనేది తేల్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ రూల్ నెంబర్ 19, రూల్ నెంబర్ 20 పూర్తిగా వైలేట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది. నెయ్యి అనేది పెరిషబుల్ ఐటమ్. అది 800 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న డైరీలకు మాత్రమే ఇవ్వాలి. మరి ఎక్కడో 1500 కిలోమీటర్ పరిధిలో ఉన్న డైరీలకు ఎందుకు ఇచ్చారు? ఏఆర్ డైరీలో స్టోరేజ్ కెపాసిటీ 1000 మెట్రిక్ టన్స్. వీళ్ళ రూల్స్ ప్రకారం 16,000 మెట్రిక్ టన్స్ స్టోరేజ్ కెపాసిటీ ఉండాలా, 3 లక్షల లీటర్ల పాల సేకరణ ఉండాలా, 3 సంవత్సరాల నుంచి బ్యాలెన్స్ షీట్ చూడాలా. ఈ డీవియేషన్స్ అన్నీ కాంట్రాక్ట్ ప్రొక్యూర్మెంట్ రూల్స్ 19, 20 పూర్తిగా ఎందుకు వైలేట్ చేసి డీవియేట్ చేశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ పరిస్థితుల్లో ఈ సిట్ వాళ్ళు టెక్నికల్ విచారణ
డైరీ వాళ్ళందరి దగ్గర నుంచి సేకరించి, ఎంప్లాయీస్ అందరి దగ్గర నుంచి సేకరించి, క్వాలిటీ కంట్రోలు, ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను కూడా ఎందుకు వైలేట్ చేశారు, ఇన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మరి ఇలా జరగటానికి పెద్దల హస్తం లేకుండా చిన్న స్థాయి ఎంప్లాయీస్కి సాధ్యం కాదు. ఆ పెద్దల హస్తం ఎవరిది అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇందులో భాగంగానే సిట్టు ఒక అడుగు ముందుకేసి అప్పట్లో దేవస్థానం చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ చెప్పబడుతున్న అప్పన్నో అయ్యన్న ఒక అతను ఉన్నాడు. అతన్ని విచారణలోకి తీసుకున్నారు, అదుపులోకి. ఆయన్ని అదుపులోకి తీసుకోవటం వల్ల ఆ వైవి సుబ్బారెడ్డి పిఏగా చెప్పబడుతున్న ఈ వ్యక్తి కనుసంజ్ఞలలో ఇంత పెద్ద మాఫియా లాగా కల్తీ జరిగి ఉండదు. ఖచ్చితంగా పాలక వర్గంలో చైర్మన్గా ఉన్న వారి హస్తం ఉండవచ్చు. అది వైవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుంటుందా, కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా? మరి ఇంత పెద్ద స్కామ్కి వెనక ఏ వ్యక్తి శక్తి ఆశీస్సులు ఉన్నాయి? ఎప్పుడైతే ఈయన పిఏగా చెప్పబడుతున్న వ్యక్తిని విచారణలోకి తీసుకున్నారో వెంటనే మళ్ళీ వికృత రాజకీయ క్రీడ మొదలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే తిరుమలలో త్రొక్కిసలాట ఘటన కావచ్చు, దాంతోపాటుగా తిరుమలలో ఆవులు చనిపోతున్నాయి అన్న ఒక పెద్ద అపవాదు కావచ్చు. మొన్న రీసెంట్గా తిరుమలలో క్యూ లైన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చంద్రన్న వాళ్ళకి సంబంధించిన క్యాండిడేటు క్యూ లైన్లో నినాదాలు చేయటం, ఇది చైర్మన్ మీద దేవస్థానం మీద వ్యతిరేకంగా నినాదాలు చేయటం, ఇట్లా తిరుమలలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించి రచ్చ చేసి డీఫేమ్ చేయటంలో ప్రయత్నం తీవ్రతరం చేసినట్టుగా కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వాళ్ళు చేస్తున్న విషయాన్ని మనం గమనించినట్టయితే వాళ్ళు ఎప్పుడు ఈ కల్తీ నెయ్యి విషయంలో అరెస్ట్ అవుతామోనన్న భయం వల్ల వచ్చిన ఆందోళనతో కూడిన టెన్షన్లో ఇవన్నీ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా కొన్ని సందర్భాల్లో ఈ వైవి సుబ్బారెడ్డి అప్పట్లో చైర్మన్గా పనిచేసి ఎప్పుడైతే వాళ్ళ పిఏని అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారో అప్పటి నుంచి కొన్ని కామెంట్స్ కూడా మనం నిశ్చితంగా గమనించినట్టయితే వాళ్ళ అరెస్టు అనివార్యమని వాళ్ళు భావిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. మరి అప్పట్లో చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి పిఏని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో టెన్షన్ మొదలైపోయింది వైవి సుబ్బారెడ్డికి, ఆ సంబంధిత వ్యక్తులకి. చూద్దాం మరి ఇంకా వెలుగులోకి ఎలా వస్తుందన్న విషయాన్ని కూడా ఈ విచారణలో మనం ఇంకా వెయిట్ చేసినట్టయితే అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనేది తెలియవలసి ఉంటుంది. వైవి సుబ్బారెడ్డితో ఆగిపోతుందా ఇంకా ముందుకెళ్తుందా అనేది తెలియవలసిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.